హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ డిసెంబర్ 21, 2024 సంవత్సరము. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే, ఎవరైతే ఉమ్రా వీసా తీసుకొని అంటే ఇండివిజువల్ వీసా తీసుకుని జద్దా మరియు మదీనా ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉన్నారో వారికి చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. సో మనకు ఉమ్రా వీసాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉమ్రా ప్యాకేజ్ ఉంటుంది, ఒకటి ఇండివిజువల్ వీసా ఉంటుంది. ఉమ్రా ప్యాకేజ్ అంటే చాలామందికి విషయం తెలిసే ఉంటుంది. ఉమ్రా ప్యాకేజ్లో మనకు వీసా, ఇన్సూరెన్స్, ఫ్లైట్ టికెట్, రిటర్న్ టికెట్, హోటల్ సో మొత్తం వాళ్ళే చూసుకుంటారండి. ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే చూసుకుంటారు. 70,000 నుంచి ₹1,00,000 మధ్యలో ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇండివిజువల్ వీసా అంటే మీ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఎక్కడైతే వీసా తీసుకుంటా ఉన్నారో అందులో ఓన్లీ వీసా, ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఉండదు, హోటల్ ఉండదు. సో మనమే బయటికి వెళ్ళి ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఈ ఇండివిజువల్ వీసా వాళ్ళు ఎవరైతే జద్దా మరియు మదీనా ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉన్నారో, అక్కడికి వెళ్ళిన తర్వాత నకాబా అని చెప్పి కొంతమంది ఆఫీసర్లు ఉంటారండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు వెహికల్ బయట రెడీగా లేకపోతే, అంటే ట్యాక్సీలో మనం వెళ్తాం కదా, మన దగ్గర వెహికల్ లేకపోతే మనం వెహికల్ కోసం వెతుక్కుంటూ ఉంటాము. సో అది వాళ్ళ దృష్టిలో పడితే వాళ్ళు మన పాస్పోర్ట్ తీసుకొని ఒక ఫోటో తీసుకుంటా ఉన్నారు, మనకు పెనాల్టీ వస్తూ ఉంది. ఫోటో తీసుకొని వాళ్ళకు బస్సులు ఉంటాయి కదండి, మక్కా నుంచి జద్దా నుంచి మక్కాకు ఫ్రీ బస్సులు ఉంటాయి. సో అందులో వెళ్ళి కూర్చోండి అని చెప్పి ఆ బస్సులో కూర్చోపెట్టేసి వాళ్ళకి జద్దాకి పంపిస్తూ ఉన్నారు. సో మన వాళ్ళు ఏమనుకుంటారంటే, అదే ఫ్రీ బస్ కదా అని చెప్పి అందరూ ఆ బస్సులోనే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మన పాస్పోర్ట్, వీసా ఫోటోలు తీసుకుంటారో $300 నుంచి $600 వరకు ఫైన్ పడుతుంది. ఇది ఓన్లీ జద్దా మరియు మదీనా ఎయిర్పోర్ట్లోనే ఈ సమస్య ఉందండి. సో దయచేసి ఉమ్రా వీసా తీసుకుని ఎవరైతే జద్దా మరియు మదీనా ఎయిర్పోర్ట్కి ఈ ఉమ్రా వీసా తీసుకొని ఇండివిజువల్ వాళ్ళు ఎవరైతే వెళ్తా ఉన్నారో, మీ వెహికల్ని మీరే అరేంజ్ చేసుకోండి. మీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తాను ఇమీడియట్లీ మీ వెహికల్కి వెళ్ళి కూర్చోవాలి. సో అలా కాకుండా వెహికల్ కోసం వెతుకుంటా ఉన్న, వెహికల్ కోసం అప్పటికప్పుడు మీరు ఏదైనా వెహికల్కి ట్యాక్సీ వస్తారా అని చెప్పి అడిగినా కూడా వాళ్ళు అక్కడ ప్రాబ్లం చేస్తూ ఉన్నారు. సో పెనాల్టీ $300 నుంచి $600 పెనాల్టీ పడుతుందండి. ఇది ప్యాసింజర్ కూడా తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, బస్సులో ఫ్రీ బస్సులో వెళ్ళేస్తారు, ఉమ్రా అయిపోతుంది. 2 days తర్వాత వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకు ఈ మెసేజ్ వస్తుందండి. సో మీకు పెనాల్టీ పడింది, మీరే కట్టాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ప్యాసింజర్ నుంచి ₹6,000, ₹10,000 డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఉమ్రా వీసా, ఇండివిజువల్ వీసా తీసుకుని జద్దా మరియు మదీనా ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉన్నారో, సో మీ ట్రాన్స్పోర్ట్ని మీరే అరేంజ్ చేసుకోండి. లేదా మీకు అక్కడ ఎవరు లేరు, మీ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే మీకు వీసా ఇస్తున్నారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తారండి. సో ఒక ₹2,000 ఇండియన్ కరెన్సీ, $2,000-3,000 ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళే మనకు ఆ వీసాలోనే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. సో అలా కూడా చేసుకోవచ్చు అండి, సరేనా. ఇంకొకటి, ఉమ్రా వీసా తీసుకొని మనం ఎన్ని రోజుల పాటు స్టే చేయొచ్చు చూడండి. మనకు ఈ ఉమ్రా వీసా తీసుకొని మనకు రంజాన్ ఎలా దగ్గర పడుతుందో దాని యొక్క వ్యాలిడిటీ తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు రంజాన్ మనకు ఫిబ్రవరి ఎండింగ్లోనో మార్చిలోనో వస్తుంది కదండి. సో మనం మార్చిలో సౌదీ అరేబియాకి వెళ్ళినా కూడా మనకు 90 days అందులో వ్యాలిడిటీ రాదు. సో ఎంత వ్యాలిడిటీ వస్తుందంటే, మనకు కంపల్సరీగా ఏప్రిల్ 25లోగా మనం రిటర్న్ వచ్చేయాలి. అంటే ఒక 1 month 40 days, 1 month లేదా 60 days మాత్రమే మనకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇలా మనకు ఎలాగైతే రంజాన్ మనకు దగ్గర అవుతూ ఉంటుందో దాని వ్యాలిడిటీ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఉమ్రా వీసా వెళ్ళే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరైతే వెళ్తూ ఉంటారో కొంచెం ఈ యొక్క వ్యాలిడిటీ చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ మంత్ ఎండింగ్లో వెళ్ళారు, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో వెళ్తే ఎలాంటి సమస్య లేదు, 80-85 days స్టే చేయొచ్చు. అదే రంజాన్లో వెళ్తే 90 days రాదండి. రంజాన్లో ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో వెళ్ళినా కూడా మనకు 90 days రాదు. ఎందుకంటే మనం బక్రీద్ కంటే ముందుగానే అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. కాబట్టి ఉమ్రా వీసా మీద ఎవరైతే సౌదీ అరేబియాకి వెళ్తున్నారో ఒకసారి గైడ్లైన్స్ కరెక్ట్గా చూసుకోండి. సో మా ట్రావెల్స్ నుంచి కూడా మేము ఉమ్రా వీసా, ఇండివిజువల్ వీసా ఇస్తున్నాము, ప్యాకేజెస్ కూడా ఇస్తున్నాము. ఉమ్రా వీసా, ఇండివిజువల్ వీసా ఇచ్చే వాళ్ళకి ఫ్లైట్ టికెట్ కూడా మేమే అరేంజ్ చేస్తూ ఉన్నాము. సో ఒకసారి కాంటాక్ట్ చేయండి, ఆ నెంబర్ నేను డిస్ప్లే పైన ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.